అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాతరే నమః. ఈరోజు మనము ఈ ప్లాస్టిక్ అంటే బాటిల్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ కానీ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని ఎలాగ మనం ప్రివెంట్ చేయవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ ద్వారా మనకి చాలా మట్టుకు ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది డీగ్రేడ్ అవ్వదు. సో అదేంటంటే మనకి సాయిల్లో అట్లా కూడా ఇంబైబ్గా అలా ఉండిపోవడం వల్ల కూడా సాయిల్ మనకి ఇక్కడ ఏంటి ఎకోసిస్టమ్ దాంట్లో చూసుకుంటే కనుక ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ అలాగే వాటరు అట్లానే మనకి సాయిల్ కూడా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే హ్యూమన్ హెల్త్కి మెయిన్గా అది హ్యాంపర్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల చాలా రకాలుగా అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో చాలా మటుకు ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్గా ఫస్ట్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ మనకి లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఏంటి ఆస్తమా సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆస్తమా అని అలాగే ఎలర్జీస్ అని ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎండోక్రైన్ సిస్టమ్ మెయిన్గా మన బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి ఏంటంటే మెటబాలిక్ ప్రాసెస్లో డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా మెయిల్ ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. తర్వాత దాంతోపాటు ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే ఏంటి గుండెకి సంబంధించినటువంటి ఇష్యూస్ మెయిన్గా ఏంటంటే జీన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. జీన్లో కూడా అంటే ఇక్కడ వేరియంట్స్ ఏవైతే ఉంటాయి ఫ్లక్చువేటింగ్ అన్నది ఉండడం వల్ల ఏమవుతుందంటే జీన్ ఆఫ్ ఆన్ అవుతుంది అనమాట. సో జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది వేరియేషన్స్ వల్ల. నెక్స్ట్ ఏంటంటే మ్యూటేషన్ అంటే సడన్ ఇక్కడ మ్యూటేషన్స్ కూడా మనకి బాడీలో ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవి తర్వాత మెయిన్గా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఈ హార్ట్ సంబంధించినటువంటి ఇష్యూస్ మెయిన్గా ఇక్కడ ఏమవుతుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ కండిషన్స్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేయడం వల్ల చాలా రకాలుగా హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మనము మెయిన్గా రీప్లేస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే మనం బయట కంపల్సరీగా ఇలాంటి అంటే ఇక్కడ క్లాత్ కవర్స్ అనేవి యూజ్ చేసుకోవడం. సో క్లాత్ కవర్స్ అనేవి యూజ్ చేస్తే ఏమవుతుందంటే మ్యాక్సిమం కొంతలో కొంత మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో తిన్నటువంటి ఆహారాన్ని ఏదైనా ఆకుకూరలు కానీ అవన్నీ కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి యూజ్ చేయండి. ఫుడ్ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మెయిన్ అంటే చాలా మట్టుకు ఇలాంటివి అయితే వాటిది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు ఫుల్ వీడియో కనుక చూడాలి అనుకుంటే కనుక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చక్కగా మీకు ఓవరాల్గా అసలు ఏంటి హెల్త్ ఏ విధంగా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నీ కూడా వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.